తిరుమల లడ్డూపై రాజకీయాలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు హిందువులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ కల్తీ జరగలేదని సిట్ నివేదిక నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చిట్టినగర్ శ్రీ గరుడాచల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి టెంపుల్ మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, వివిధ డివిజన్ల వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే లడ్డూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. సిట్ నివేదికలో జంతు కొవ్వు వంటి పదార్థాలు కల్తీ జరగలేదన్నారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లడ్డూపై విషప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేసి కోపగించుకోవద్దని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నామన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఎన్ని ఫ్లెక్సీలు కట్టినా ప్రజలు, భక్తులు కూటమిని నమ్మే పరిస్థితులు లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేక, ఏదైతే దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి గారి యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, సకల శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా, లడ్డూ ప్రసాదాన్ని అవమానించే విధంగా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. చాలా బాధేస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉండి నీకు ఎక్కడైనా కానీ పొరపాటు జరిగితే దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీలో రాజకీయ నాయకుల సమావేశంలో తిరుపతి లడ్డూలో జంతుకో కలిసింది, పందుకో కలిసిందని చెప్పడం అనేది చాలా బాధాకరం. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని ఆధారాలతో మాట్లాడాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపాన్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద చూపిస్తారని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఏ ఒక్కరైనా కానీ లడ్డు బాగలేదని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేశారు, ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ చేశారు మీద ఎలుకలు తిరుగుతున్నాయే, ఆ ప్రసాదాన్ని శాంపిల్ దేవుడి దగ్గర కూడా అపచారం చేసే విధంగా. అందుకనే ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఉంటారో అదే స్థాయిలో ఇక్కడ మా చిట్నగర్లో వేం చేస్తున్న వెంకటేశ్వర స్వామి గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా దైవ ప్రతిమ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ దైవ విగ్రహం ఉంటుంది. అందుకని మేము వచ్చి అందరం మొరపెట్టుకున్నాం, అయ్యా స్వామి ఈ తప్పులను క్షమించండి, చంద్రబాబు చేసిన తప్పులకి రాష్ట్ర ప్రజల మీద ఎక్కడ కూడా మీరు కోపగించుకోవద్దు, చంద్రబాబు అనేవాడు ఒక ద్రోహి, వీలైతే అతనిలో మార్పు తీసుకురండి అని చెప్పని ఈరోజు పాప పరిహారం చేసుకునే విధంగా చంద్రబాబు చేసిన పాపానికి మేమందరం కూడా రాష్ట్ర హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరిహారం చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి ఊగిపోతూ ఆ రోజు గట్టిలో కల్తీ జరిగిందో జరగలేదు తెలియనప్పుడే ఊగిపోతూ బట్టలు వేసుకున్నాడు, రంగు బట్టలు వేసుకున్నాడు, నువ్వు పోయి 4 మెట్లు కడిగేసి నానా హంగామా చేశావే, మరి ఇప్పుడు పంది కొవ్వు కలవలేదని చెప్పని పంపించిన ల్యాబ్లో రిపోర్ట్ వచ్చింది కదా, మరి నీ నోరు దేంట్లో కడగాలి? పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ పెనాయిల్తో కడిగినా కూడా నోరు బాగు. అక్కడ చర్యలు చేపట్టరు. చూసారు కదా మీరు అన్నవరంలో ప్రసాదం కౌంటర్లో ఎలుకలు ఏ విధంగా మనుషుల కంటే కూడా ఎలుకలు ఎక్కువ లోపల. అది
చాలా పవిత్రత, చాలా నాణ్యత అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. ఇదేనా మీ పవిత్రత? మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా కానీ భక్తులు చనిపోయిన సంఘటన ఎప్పుడైనా చూసారా? అది చంద్రబాబు ప్రభుత్వం జరుగుతుంది. ఎందుకంటే దేవదేవుడికి అపచారం చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి మీద అపవాదులు వేస్తున్నారు, లడ్డూ ప్రసాదాన్ని అవమానిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరిదండి? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడే కదా. ఆయిల్ శాంపిల్ ఎవరు ప్రభుత్వ హయాంలో తీశారు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శాంపిల్ తీసింది. అదేవిధంగా ఏఆర్ డైరీ అనేది ఎప్పటి నుంచి ప్రొడక్షన్ బిగిన్ అయింది? ఈ ప్రభుత్వం వచ్చాకే కదా ఫస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. మరి అటువంటిది ఏదైనా తప్పు జరిగితే ఈ కుటుంబ ప్రభుత్వానికి రావాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తారు? మీరు 4 శాంపిల్స్ పంపించారే, గుజరాత్లో ఒక నేషనల్ ల్యాబ్కి, అదేవిధంగా హర్యానాలో ఉన్న నేషనల్ ల్యాబ్కి, రెండిట్లో కూడా ఎక్కడా కూడా పంది కొవ్వు లేదు అని చెప్పని అంత సర్టిఫికెట్ క్లియర్గా ఇస్తే ఇంకా మీరు ఫ్లెక్సీలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎవరిని అవమానిస్తున్నారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవమానిస్తారా? లేదే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తారా? లేదే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని అవమానిస్తున్నారు మీరు. మీకు అసలు తిరుపతి అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు. బూట్లు వేసుకొని పూజ చేస్తారు. ఏదో చిట్టినగర్ సెంటర్లో ఏదైతే ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనకి తెలిసి ఉండడం అన్నది మనం చూసాము. ఈరోజు వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఏదైతే తిరుపతి దేవదేవుని లడ్డు మీద పనికిమాలిన మాటలు, చేతకాని ప్రభుత్వం, చేతకాని మాటలు మాట్లాడి ఈరోజు వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకున్న ఈ కూటమి నాయకుడికి ఏ రకంగా ఆ వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తారో తెలియదు. కానీ మేము మాత్రం ఇలాంటి పాపపు పని జరిగినందుకు ప్రక్షాళన కోసం ఈరోజు వెంకన్న స్వామి దగ్గరికి రావడం జరిగింది. ఆ కలియుగ దైవాన్ని మేము వేడుకోవడం జరిగింది. ఏదైతే ఈ కూటమి నాయకులు వాళ్ళకి నోరు దురద పుట్టి దురద మాటలు మాట్లాడారో వాటికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎలాంటి సంబంధము లేదు. ప్రజల్ని మాత్రం చల్లగా చూడమని ఆ ఏడుకొండల స్వామిని వేడుకోవడానికి మేము వచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనే ఈ కార్యక్రమం ఆ ఇన్ఛార్జీలు నిర్వహించడం జరుగుతుంది. కానీ నిన్న విడుదల రజనీ గారి మీద ఒక మాజీ Like, subscribe and press the bell icon for new updates.